हाय एवरीवन, आज हम प्यारा गाँव नामक लेसन के बारे में जानकारी ले लेते हैं। प्यारा मीन्स व्हाट? फर्स्ट ऑफ ऑल टेल मी द मीनिंग ऑफ द लेसन। प्यारा मीन्स क्या है? ప్యారా మీన్స్ ప్రియమైన, గావ్ మీన్స్ ఊరు, ప్రియమైన ఊరు అంటే మనకి ఇష్టమైన ఊరు అని. नेक्स्ट, यहाँ पर एक पिक्चर है, उस पिक्चर को देख लीजिए और वहाँ पर क्या क्या दिखाई दे रही है आपको, कुछ बता दीजिए. आप तो इजीली उसको फाइंड आउट कर सकते हैं. कुछ क्लाउड्स है, कुछ ट्रीज है, कुछ माउंटेन्स है और कुछ हाउसेस है, गाय भी है, ह्यूमन बीइंग्स है. कुछ लोग तो वहाँ पर फार्मिंग कर रहे हैं ना वहाँ पर, और कुछ लोग वहाँ पर रोड से चल रहे हैं ना. ये सब कुछ दिखाई दे रही है ना आपको. वहाँ पर क्लाउड्स के पास कुछ बर्ड्स भी है, दिखाई दे रहा है. हाँ, इन सबको देख के आपको क्या लगता है? ये सब कुछ हमारे आसपास है, हमारे सराउंडिंग्स में है ना, है या नहीं? जो लोग शहर में रहते हैं उसको ये तो कुछ मालूम है, ज़्यादा मालूम नहीं. अगर हम गांव चले जाएंगे, दादी या कुछ गांव जाएंगे तो ये सब कुछ हमको दिखाई देंगे, है ना. ओके, एंड कमिंग टू द क्वेश्चंस, इस चित्र में आपको क्या क्या दिखाई दे रहा है? क्या क्या दिखाई दे रहा है आपको? ఈ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? ఫార్మింగ్ చేస్తున్నారు, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, గాయ ఉంది, ఇంకా ట్రీస్ ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, దట్ వన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. कौन क्या कर रहे हैं? यहाँ पर कुछ लोग कुछ कर रहे हैं ना. कुछ लोग तो ఫార్మింగ్ कर रहे हैं, కొంతమంది ఏమో అక్కడ రోడ్డు మీద వెళ్తున్నారు, కొంతమంది ఏమో అక్కడ వ్యవసాయం చేస్తున్నారు, అవునా. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. इस चित्र में आपको कौन सा दृश्य सबसे अच्छा लगा और क्यों? ఈ పిక్చర్లో మనకు బాగా నచ్చిన విషయం ఏంటి, ఎందుకు? మీకేది నచ్చిందో మీరు అది రాయండి. అది ఎందుకో కూడా మనము మెన్షన్ చేయాలి. ఫార్మింగ్ నచ్చిందా, లేకపోతే అక్కడ ఆవులు పడుకున్నాయి అవి నచ్చాయా, క్లౌడ్స్ నచ్చాయా, మౌంటైన్స్ నచ్చాయా, అలా గ్రీనరీగా ఉంది చెట్లు అవి నచ్చాయా, ఏంటి అనేది, ఎందుకు అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్, కమింగ్ టు ద లెసన్ హియర్, प्यारा गाँव में 3 कैरेक्टर्स होती है, ఎస్పెషల్లీ కాన్వర్జేషన్ బిట్వీన్ ద పర్సన్స్. అంటే మనం మాట్లాడుకుంటాం కదా, ఆ కాన్వర్జేషన్ ఉంటుంది కదా, ఆ కాన్వర్జేషన్ స్టోరీ అనేది ఇక్కడ జరుగుతుంది ఈ లెసన్లో. ఈ స్టోరీలో ఉండే 3 క్యారెక్టర్స్ ఎవరంటే రమేష్, రాణి, దాదాజీ. రమేష్ అనే ఒక అబ్బాయి, రాణి అండ్ వాళ్ళ తాతగారు, గ్రాండ్ ఫాదర్ అన్నమాట. వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే కాన్వర్జేషన్ ఈ స్టోరీ. అండ్ కమింగ్ టు ద లెసన్, రాణి और రమేష్ 8वीं कक्षा में पढ़ते हैं. రాణి రమేష్ ఇద్దరు 8th క్లాస్లో చదువుతున్నారు. गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए. गर्मी की छुट्टियां मीन्स समर हॉलिडेज. సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ తాతగారు ఏం చేశారు, రాణిని రమేష్ని ఊరికి తీసుకువెళ్దామని వచ్చారు. మనం కూడా సమ్మర్ హాలిడేస్కి తాతగారి ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాం కదా, అలాగా వాళ్ళ తాతగారు వచ్చి వాళ్ళిద్దరిని ఊరికి తీసుకెళ్దామని వచ్చారు. सब मिलकर सवेरे रेल से निकले. सवेरे मीन्स यहाँ पर మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. పొద్దున్నే వాళ్ళు రైలు ఎక్కి బయలుదేరారు. గాడి మే బడి భీడ్ థీ. ట్రైన్లో ఎలా ఉంది, చాలా భీడ్ మీన్స్ ఏంటి, రష్, బాగా రష్ ఉంది. సమ్మర్ హాలిడేస్లో మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, ట్రైన్ మొత్తం బాగా టైట్గా ఉంటుందన్నమాట. ఎందుకు, అందరు అదే టైంలో వెళ్తారు కదా, అందుకని చెప్పి బాగా టైట్గా ఉంది, చాలామంది ఎక్కువ ఉన్నారు, రష్ ఎక్కువ ఉందన్నమాట.
फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई, కానీ వాళ్ళకి ప్లేస్ దొరికింది, వాళ్ళు కూర్చున్నారు. జగह మీన్స్ ప్లేస్. शाम तक गांव पहुंचे गए. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఎక్కడికి చేరారు, ఇంటికి చేరారు. వహా స్టేషన్ కే పాస్ చాచాజీ బేల్గాడి లేకర్ తయార్ తే. స్టేషన్ బయట వాళ్ళ బాబాయి ఏం చేశాడు, బేల్గాడి మీన్స్ బుల్కాట్ తీసుకొని అక్కడ ఉన్నారనమాట. అంటే ఎద్దుల బండి తీసుకొని వచ్చి రెడీగా ఉన్నారనమాట. ఎందుకు, వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి. బేల్గాడి खेतों के किनारे किनारे चलने लगी. खेत मीन्स यहाँ पर क्या है, ఫీల్డ్స్, పొలాలు. బేల్గాడి మీన్స్ బుల్కాట్ అని చెప్పాను కదా. ఆ బేల్గాడి ఎటు వెళ్తుంది, ఖేతోంకి కినారే, ఆ పొలాల వైపు చివరిగా వెళ్తూ ఉందన్నమాట. అటు తీసుకొని వెళ్తూ ఉంది. ఖేతో మే కిసాన్ కామ్ కర్ రహే తే. పొలాలలో ఏం చేస్తారు, అందరూ పనులు చేసుకుంటారు కదా, అలాగే అక్కడ పనులు చేసుకుంటున్నారు. పశు చర్ రహే తే. ఏం చేస్తున్నాయి అక్కడ, ఆవులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తిరుగుతూ ఉన్నాయి, కొన్ని పడుకొని ఉన్నాయి, అలా ఉన్నాయన్నమాట. గావ్కి హరియాలి దేఖ్నే లాయక్ థీ. చుట్టూ మొత్తం క్లైమేట్ ఎలా ఉంది, చాలా గ్రీనరీగా ఉంది. చాలా హరియాల మీన్స్ గ్రీనరీ, చాలా చూడదగ్గ ప్రదేశంగా గ్రీనరీగా ఉందన్నమాట. బాతో మే ఘర్ ఆ గయా థా. అలా మాట్లాడుకుంటూ ఉండేసరికి మనం బండిలో వెళ్తూ ఉండగానే ఇల్లు వచ్చేసింది. దాదీజీ సే మిలే. నాయనమ్మతోటి కలిసాం. ఇక్కడ దాదీజీని బహుత్ లాడ్ ప్యార్ కియా. గ్రాండ్ మదర్ ఏం చేసింది, బాగా ముద్దులు పెట్టి బాగా ప్రేమగా చూసుకుంది. సవేరే దోనో दूध पीकर दादाजी के साथ गाँव घूमने निकले. పొద్దున్నే లేచి పాలు తాగేసి మొత్తం ఊరంతా చూడడానికి, घूमने అంటే తిరగటానికి బయలుదేరాం. రాస్తే మే బాతే కర్తే హై. దారిలో మాట్లాడుకుంటూ బయలుదేరామన్నమాట. देखो सामने कमलेश काका आ रहे हैं, इन्हें प्रणाम करो. దాదాజీ ఏమన్నాడు, देखो చూడండి, కమలేష్ కాకా వస్తున్నారు, ఆయనకి నమస్కారం చేయండి. దోనోనే కమలేష్ కాకాకు ప్రణాం కియా. ఏం చేశారు అప్పుడు పిల్లలు, కమలేష్ కాకాకి నమస్కారం చేశారనమాట. వే బచ్చో కో దేఖ్కర్ ఖుష్ హుయి. పిల్లు నమస్కారం చేయగానే ఆయన చాలా సంతోషపడి ఎంతో ఆనందంగా వాళ్ళ వైపు చూశాడు. ఎవరు, కమలేష్ కాకా. ఇప్పుడు రాణి అంటుంది, కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హే. తాతగారు, కమలేష్ కాకా ఏం పని చేస్తారు. అప్పుడు దాదాజీ అన్నాడు, వే లుహార్ హే. వే లోహే కా సామాన్ జైసే కురపి, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं. वह देखो दामोदर दादा का मकान. ఆయన ఎవరు, కమలేష్ కాకా ఏం చేస్తాడు అని రాణి అడగగానే దాదాజీ ఏం చెప్పారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, ఆయన ఒక లుహార్ అంటే ఏంటి, పాత్రలు తయారు చేసేవారంటే ఐరన్ తోటి మేకింగ్ చేసేవాళ్ళు అనమాట. ఆయన ఏమేం చేసేవాడు, కురాపి, ఫాబ్డా, హథౌడా, పహియా, కుల్హాడి ఇలాంటి సామాన్లన్నీ చేసేవాళ్ళని లుహార్ అంటారనమాట. ఇంతలోకి ఎవరొచ్చారు, దామోదర్ దాదాక మకాన్ మీన్స్ ఘర్. అదుగో చూడు రాణి, రమేష్ అని దాదాజీ అంటున్నారు. అక్కడ దామోదర్ దాదా అనే ఆయన ఇల్లు వచ్చింది చూడండి అమ్మా అని అన్నారు. అప్పుడు రమేష్ అంటున్నాడు, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హే. దాదాజీతోటి ఏమడిగాడు రమేష్, దామోదర్ తాతగారు ఏం పని చేస్తారు అని అడగగానే అప్పుడు దాదాజీ అన్నాడు, దామోదర్ దాదా गाँव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े, मटके, हंडी, मिट्टी के खिलौने आदि बनाते हैं. बच्चों तुम्हें पता है.
मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं? कुम्हार कहते हैं, है ना दादाजी? दामोदर दादा क्या करते थे? दामोदर दादा कुम्हार है। कुम्हार मीन्स क्या है? वो तो मिट्टी से कुछ बर्तन बनाते हैं. మట్టితోటి కొన్ని పాత్రలు, బొమ్మలు ఇలాంటి చేసే వాళ్ళని, మట్టితోటి వస్తువులు తయారు చేసే వాళ్ళని కుమ్మరివాడు అని అంటారు. ఇక్కడ దామోదర్ దాదా ఎవరు? కుమ్మరి. అక్కడ కమలేష్ కాకా ఎవరు? లుహార్. ఇదన్నమాట. నెక్స్ట్ రాణి అడుగుతుంది, कुम्हार कहते हैं ना? ऐसे ऐसे बोल दिया था रानी. दादाजी को ऐसे बोल दिया था. शाबाश मेरी प्यारी रानी, बेटी को तो सब कुछ पता है. रानी ने आंसर बताया था ना, जो उन्होंने पूछा था ना, दादाजी ने पूछा था ना, जो मिट्टी से कुछ बर्तन बनाते हैं ना, उसको क्या कहते हैं आपको पता है, ऐसे पूछा था ना. तब किसने जवाब दिया था? అప్పుడు ఎవరు సమాధానం ఇచ్చారు? రాణి చెప్పిందనమాట ఆన్సర్. ఏమని? మట్టితోటి పాత్రలు చేసేవాడిని కుమ్మరివాడు అంటారు తాతగారు అని చెప్పగానే దాదాజీ చాలా సంతోషపడి శభాష్ అని అన్నారు. మా బంగారు తల్లికి అన్నీ తెలుసు అని చెప్పి దాదాజీ అన్నారు. వహ్ దేకో చంద్రయ్య చాచా కా ఘర్. అక్కడ చూడండి, చంద్రయ్య చాచా ఘర్ అక్కడ ఉంది. वे कपड़े बुनते हैं. अच्छा दादाजी, కపడా బున్నే వాలే కో క్యా కహతే హే? అక్కడ ఇంకెవరి ఇల్లు కనపడింది? ఎవరి ఇల్లు కనపడింది? అక్కడ ఎవరి ఇల్లు కనపడింది? చంద్రయ్య చాచా వాళ్ళ ఇల్లు కనపడింది. ఆయన ఏం చేస్తాడు? బట్టలు నేస్తాడు. కపడే బున్నా మీన్స్ బట్టలు నేయడం. బట్టలు నేసే వాళ్ళని ఏమంటారు అని అడిగారు అన్నమాట. అప్పుడు కపడా బున్నే వాలే కో జులాహా కహతే హే. బట్టలు నేసే వాళ్ళని జులాహా అంటారు అని చెప్పాడనమాట దాదాజీ. కపడా మిషన్ ఔర్ హాత్ దోనో సే బనాతే హే. బట్టల్ని చేతితోటి నేస్తారు, మిషన్ తోటి కూడా తయారు చేస్తారు అని చెప్పి తాతగారు అన్నారు. హాత్ సే బనానే కో హత్ కర్గా కహతే హే. చంద్రయ్య చాచా కే ఘర్ కే పాస్ హీ బాబయ్య కా ఘర్ భీ హే. చేతులతోటి బట్టలు నేయడాన్ని హత్ కర్గా అంటారు. చంద్రయ్య చాచా వాళ్ళ ఇంటి దగ్గర బాబయ్య కా ఘర్ భీ హే. బాబయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉందన్నమాట. వే బడీ కా కామ్ కర్తే హే. ఆయన ఏం పని చేస్తారు? బడీ. దాదాజీ బడీ క్యా కామ్ కర్తే హే. బడీ అంటే ఏంటి? ఏం పని తాతగారు అని ఎవరు అడిగారు? రమేష్ అడిగాడు. బడీ లకడీ సే హల్, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. అప్పుడు దాదాజీ ఏమని చెప్పారు? బడి అంటే మనం చెట్టు నుంచి చెక్కను తీస్తాం కదా, ఆ చెక్కతో చేసే సామాన్లని బడి అంటారు నాన్న అని చెప్పి దాదాజీ రమేష్తో చెప్పారు. నెక్స్ట్ రాణి. రాణి అడుగుతుందన్నమాట దాదాజీని, దాదాజీ వహా దేఖియే వే కౌన్ హే, వే క్యా కర్ రహే? అప్పుడు దాదాజీ అన్నాడనమాట, హా బేటా వే సోనే చాందీ కా కామ్ కర్తే హే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటది అని రాణి అడగగానే, చెప్పు తల్లి ఏంటి? వాళ్ళు బంగారం పని చేస్తున్నారు అని దాదాజీ అన్నాడు. वे सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं. బంగారంతో వాళ్ళు ఏం చేస్తారు? తరతరకి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆభూషణ్. ఆభూషణ్ మీన్స్ నగలు. నగలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నగలు తయారు చేస్తారు. అవేంటి? అంగూటి అంటే ఉంగరాలు, హార్, నెక్లెస్, చూడి, గాజులు ఇట్లాంటివన్నీ తయారు చేస్తారు అని చెప్పారనమాట తాతగారు. నెక్స్ట్ రమేష్ అడిగాడనమాట ఎవరిని? దాదాజీ. दादाजी उस गली में देखे लंबे लंबे बांस है, बांस से क्या क्या बनाते हैं? అప్పుడు దాదాజీ చెప్పారు, देखो बेटा बांस से टोकरी, झूले,
खिलौने आदि बनाते हैं. అక్కడ బాన్స్ ఉంది తాతగారు, దానితోటి ఏం చేస్తారు అనగానే బాన్స్ తోటి టోక్రీ మీన్స్ బుట్టలు, జూలే అంటే ఉయ్యాలలు, ఖిలౌనే ఇంకా బొమ్మలు ఇలాంటివన్నీ చేస్తారనమాట. థ్రెడ్ టైప్వి బుట్టలు తయారు చేసుకోవడానికి యూస్ చేసే దాన్ని ఏమంటారు అనపనార, నార లాంటివి ఉంటాయన్నమాట. అలాంటి వాటిని దేనికి ఉపయోగిస్తారు అనగానే అప్పుడు తాతగారు అన్నారు, బుట్టలు తయారు చేయడానికి, ఉయ్యాల తయారు చేయడానికి, ఇంకా కొన్ని ఆట వస్తువులు తయారు చేయడానికి ఆ బాన్స్ని యూస్ చేస్తారు అని చెప్పారు. ఇన్ చీజోं को बनाने वाले को మంసోర్ कहते हैं. ఇలాంటి వస్తువుల్ని తయారు చేసే వాళ్ళని ఏమంటారు, మంసూర్. నెక్స్ట్ రమేష్ అడుగుతున్నాడు అనమాట దాదాజీ, దాదాజీ आपका गाँव बड़ा प्यारा है, यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. దాదాజీ మీ ఊరు చాలా బాగుంది, ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారే అని చెప్పి రమేష్ దాదాజీతో అంటున్నాడు. దాదాజీ అన్నాడు అప్పుడు, హా బేటా, అవును నాన్న, యహా సభీ తరహకే కామ్ కర్నే వాలే రహతే హే. అవును నాన్న, ఇక్కడ అన్ని పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఏ ఏక్ దూసరేకి సహాయత కర్తే హే ఔర్ మిల్జుల్ కర్ రహతే హే. వీళ్ళు ఒకరికొకరి హెల్ప్ చేసుకుంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు అని తాతగారు అన్నారు. వే అప్నే అప్నే घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं. వీళ్ళు వాళ్ళ పనులు వృత్తులు చేసుకుంటూ దేశం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు అని చెప్పాడు దాదాజీ. నెక్స్ట్ రాణి అడుగుతుందనమాట, దాదాజీ ఏ దేకో కితనే హరే భరే ఖేత్ హే. ఇలా చూడండి తాతగారు, ఎంత పచ్చని పొలాలో అని చూపించింది. దాదాజీ అన్నారు అప్పుడు, హా బేటీ, అవును తల్లి, ఇన్ खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. ఇలాంటి పొలాలు పచ్చగా ఉండడానికి ఫార్మర్స్ పొద్దుననక సాయంత్రం అనక కష్టపడుతూనే ఉంటారు తల్లి అని చెప్పారనమాట దాదాజీ. అన్న ఉగాతే హే, ఉగానా మీన్స్ పొలం నుంచి ధాన్యాన్ని పండిస్తారు ఎవరు, ఫార్మర్స్ అని చెప్పారన్నమాట. हमारी भूख मिटाते हैं. फार्मर्स क्या क्या करते हैं, అన్ను ఉగాతే మీన్స్ ధాన్యాన్ని పండిస్తారు, మన యొక్క ఆకలిని తీరుస్తారు. इसीलिए महात्मा गांधी जी ने कहा था, वास्तव में भारत गांवों में ही बसता है. అందుకనే మహాత్మా గాంధీజీ ఏమన్నారు, నిజమైన ఇండియా ఎక్కడుంటుంది, మన యొక్క గ్రామాల్లోనే ఉంటుంది, నిజమైన భారతదేశం గ్రామాల్లోనే చూడాలి అని ఆయన మన దేశం గురించి మంచిగా చెప్పారనమాట. నెక్స్ట్ రమేష్ అండ్ రాణి దాదాజీతో ఇలా అన్నారనమాట, హా దాదాజీ, అవును తాతగారు, మహాత్మా గాంధీజీ కరెక్ట్ చెప్పారు, మనం నిజమైన భారతదేశం అంతా గ్రామాల్లోనే ఉంది. ఆప్నే సహీ కహాతా, మీరు నిజం చెప్పారు, కరెక్ట్ చెప్పారు. సచ్ మే గావ్ బహుత్ ప్యారే హోతే హే. నిజంగానే గ్రామాలు ఎంతో అందంగా ఎంతో ప్రేమగా ఉంటాయి తాతగారు, మీరు నిజం చెప్పారు అని చెప్పి రమేష్ రాణి దాదాజీతో అన్నారు. ఈ టోటల్ లెసన్ నుంచి మనకేం తెలిసింది, గ్రామాలు మన యొక్క మూలాలు, వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఎక్కడున్నా ఏ దేశం ఎగినా ఎందున్నా మనం మన మూలాలు మర్చిపోకూడదు. గ్రామాలు మన భారతదేశానికి మూలాలు వంటివి. థ్యాంక్ యూ.